హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రైడ్ ట్రేడింగ్ అకాడమీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నిన్న అనగా 12/6/2025 మన దేశాన్ని కుదిపేసినటువంటి ఒక విషాద సంఘటన అయితే మనకు తెలుసు కదా. సో ఎయిర్ ఇండియా విమానం అయితే యాక్సిడెంట్ గురించి అయితే పాపం అందులో 242 మంది ప్యాసింజర్స్లో కేవలం ఒక్కరే బ్రతికారంటే ఇది చాలా దారుణమైన యాక్సిడెంట్ అనమాట. సో ఈ వీడియోలో నేను ఆ ఇన్సిడెంట్ గురించి అయితే మాట్లాడాలనుకోవట్లేదు, కానీ కాకపోతే ఏంటంటే ఈ ఎయిర్ ఇండియా ఫ్లైట్ యాక్సిడెంట్ వల్ల మన యొక్క స్టాక్ మార్కెట్లో ఉన్నటువంటి ఏ కంపెనీస్ ఇంపాక్ట్ అవుతాయి, అదేవిధంగా ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ షార్ట్ టర్మ్ కానీ లాంగ్ టర్మ్ కానీ సో ఇటువంటి స్టెప్స్ తీసుకోవాలనేది అయితే నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను అనమాట. ఏ స్టాక్స్ ఇంపాక్ట్ అవుతాయి అనేది అయితే సో వాటి రిలేటెడ్గా అయితే మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో అంటే లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో వాళ్ళు ఏం చేయాలంటే, సో ఇలాంటి సిచ్యువేషన్స్ అనేది జరుగుతూనే ఉంటాయి. బట్ ఏంటంటే న్యూస్ అనేది హెవీగా స్ప్రెడ్ అవ్వడం వల్ల మార్కెట్లో సడన్ ఫ్లక్చుయేషన్స్ వస్తాయన్నమాట. సో ఆ న్యూస్ వల్ల ఏంటంటే ఇంకా మా స్టాక్ అనేది పడిపోద్దేమో అని భయాలు అయితే ఉంటాయి. సో మనం అటువంటి స్పెక్యులేషన్ న్యూస్ చూసి అయితే మనం డిసిషన్ అయితే తీసుకోకూడదు. అంటే ఇమీడియట్గా షేర్లు అమ్మేయడం కానీ అలాగని కొనడం కానీ చేయకూడదు అనమాట. మనం దాని రిలేటెడ్గా ఒక అనాలిసిస్ అయితే చేయాలి. ఆ తర్వాతే మనం ఒక స్టెప్ తీసుకోవాలన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ రిలేటెడ్గా ఏ సెక్టర్ వైజ్గా స్టాక్స్ ఇంపాక్ట్ అవుతాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం. సో మొదటిగా అయితే ఏవియేషన్ సెక్టర్ అనేది కాస్త హెవీగా ఇంపాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది, ఎందుకంటే అది ఫ్లైట్ సంబంధించి కాబట్టి. సో ఇక్కడ ఏవియేషన్ సెక్టర్లో మనకు ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్స్ అనమాట ఫస్ట్ స్టాక్ మనకి ఇండిగో. ఎయిర్ ఇండియా అనేది డైరెక్ట్గా మన స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వలేదు. అదొక టాటా గ్రూప్ కంపెనీ అనమాట, పేరెంట్ కంపెనీ ఎయిర్ ఇండియా అనేది. సో బట్ ఏంటంటే ఆల్రెడీ లిస్ట్ అయినట్టు కొన్ని వేరే కంపెనీలు ఫ్లైట్ సంబంధించి ఏవియేషన్ సెక్టర్ సంబంధించి కొన్ని కంపెనీలు, వాటిని మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మొదటిగా వచ్చేసి ఇండిగో కంపెనీ అనమాట. సో ఇండిగో కంపెనీ చూడొచ్చు, మనకి 12వ తారీఖున ఇమీడియట్గా ఫాల్ అయింది. ఆ తర్వాత గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అయింది అనమాట. ఓపెనింగ్ హెవీ గ్యాప్ డౌన్ అయితే వచ్చింది మనకు. ఇది టోటల్ ఇన్సిడెంట్ తర్వాత హై నుంచి మనకు నియర్లీ 8% అయితే ఫాల్ అయిందనమాట. ఓకే. సో అయితే ఈ స్టాక్ మనం ఇప్పుడు సెల్ చేయాలంటే అవసరం లేదు గైస్. ఆల్రెడీ ఇన్వెస్టర్స్ ఉంటే కనుక ఖచ్చితంగా మీరు హోల్డ్ చేయొచ్చు లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో. బట్ షార్ట్ టర్మ్లో అయితే నేను ఖచ్చితంగా ఒక డౌన్ఫాల్ అయితే చూస్తున్నాను, ఒక 10-20% అయితే ఈ న్యూస్ బేస్ చేసుకొని. ఎందుకంటే మనకు ఈ యొక్క ఫ్లైట్ రిలేటెడ్ బుకింగ్స్ అయితే చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే సో ఇలాంటి ట్రాజడీ వల్ల అయితే చాలామంది వాళ్ళ యొక్క ప్రయాణాలను క్యాన్సిల్ చేసుకోవడం కానీ, సో ప్రజలన్నీ భయపెడతారు అన్నమాట. సో ఆ భయం నుంచి బయటకు రావడానికి కొంచెం టైం అయితే పడుతుంది. సో అప్పటి వరకు కాస్త ఈ యొక్క ఏవియేషన్ సెక్టర్కి కొంచెం లాభాలు అయితే తగ్గుతాయి, అంటే బిజినెస్ బుకింగ్స్ అయితే ఉండవు అనమాట. అలాగే ఈ కంపెనీ మనం చూసుకున్నట్టయితే ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతుంది guys. ఇప్పుడు మనం చెక్ చేసినట్లయితే సో ఇక్కడ ఈ లెవెల్ ఏదైతే ఉందో 4300 లెవెల్ని ఒక కీ లెవెల్గా అయితే నేను చూస్తాను. ఈ లెవెల్లో చాలా కాలం పాటు ఇక్కడ కన్సాలిడేట్ అవ్వడం, బ్రేక్ చేయడం, మళ్ళీ రావడం, మళ్ళీ ఈ లెవెల్ని రెస్పెక్ట్ చేయడం లాంటిది ఉంది. సో నేను ఇక్కడైతే ఖచ్చితంగా మళ్ళీ దీని కంఫర్ట్ జోన్ ఈ ఏరియాలాగా కనిపిస్తుంది. సో ఈ స్టాక్ అయితే 4300 వరకు కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది మనకి, ఏదైతే ఇండిగో కంపెనీ ఉందో అది. సో ఎవరైనా షార్ట్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అంటే లాంగ్ టర్మ్కి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేస్తే కనుక నేను ఈ స్టాక్ని అయితే మీరు అవాయిడ్ చేయమని చెప్తాను అనమాట. సో ఈ లెవెల్కి వచ్చాక మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు కావాలంటే ప్రాఫిట్ బుకింగ్ చేయొచ్చు, కాస్త ఒక పర్సంటేజ్ ఒక 25 లేదా 30% ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని ఈ లెవెల్కి వచ్చినంత వరకు వెయిట్ చేసి ఆ లెవెల్లో మీరు అమౌంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొచ్చు అనమాట. మళ్ళీ ఇక్కడ నుంచి మీరు ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొచ్చు. అండ్ ఇదే ఏవియేషన్ సెక్టర్లో మనం నెక్స్ట్ స్టాక్ కనుక చూసినట్టయితే స్పైస్ జెట్ అనమాట. స్పైస్ జెట్ సో ఈ స్టాక్ కూడా నియర్లీ ఇంపాక్ట్ అయింది. బట్ టెక్నికల్గా చూస్తే ఈ స్టాక్ ఆల్రెడీ పెద్ద పెర్ఫార్మెన్స్ చేసే స్టాక్లో ఏం కనిపించట్లేదు. సో మనం ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం అయితే ఏమాత్రం లేదు గైస్, జస్ట్ మీరు హోల్డ్ చేస్తే సరిపోద్ది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఎయిర్ ఇండియా గురించి మాట్లాడుకోవాలి. సో ఎయిర్ ఇండియా అనేది డైరెక్ట్ మార్కెట్లో లిస్టింగ్ అయితే అవ్వలేదన్నమాట. సో అది వచ్చి మనకు టాటా గ్రూప్కి ఒక పేరెంట్ కంపెనీ. సో అలాగని చెప్పి టాటా గ్రూప్ కంపెనీస్ ఏమైనా పడతాయా అంటే పడడానికి అవకాశం అయితే లేదు, ఎందుకంటే ఈ సెక్టర్కి ఆ సెక్టర్కి సంబంధం లేదనమాట. చాలా వరకు మనం టాటా మోటార్స్, టాటా కమ్యూనికేషన్ చెక్ చేస్తే టాటా మోటార్స్ ఓకే అసలు ఇంపాక్ట్ లేదనమాట. అర్థమవుతుంది కదా. సో ఎయిర్ ఇండియా ఫ్లైట్ యాక్సిడెంట్ అయిందని చెప్పి టాటా గ్రూప్ అనేది పడడానికి అయితే అవకాశం లేదు. సో ఒకవేళ మీరు న్యూస్లో కనుక ఈ రిలేటెడ్ ఏదైనా సరే వింటే కనుక మీరు సో అవి ఫాలో అవ్వకండి. ఇన్సిడెంట్కి ఇంపాక్ట్ అయ్యే నెక్స్ట్ సెక్టర్ ఏదైతే ఉందంటే అది ట్రావెల్ అండ్ టూరిజం అనమాట.
రైట్. ఈ ట్రావెల్ అండ్ టూరిజం రిలేటెడ్ స్టాక్స్ అయితే ఇంపాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. సో వాటి రిలేటెడ్ స్టాక్స్ ఏంటో ఇప్పుడు మనం చెక్ చేద్దాం గైస్. సో నెక్స్ట్ స్టాక్ మనం చూసినట్టయితే ఈజ్ మై ట్రిప్ అనమాట. సో ఈ స్టాక్ కనుక మనం చెక్ చేసినట్టయితే ఆల్రెడీ స్టాక్కి లైఫ్ వెళ్ళినట్టుగా ఉంది. సో దీని జోలికి వెళ్ళకుండా ఉండడం బెటర్ అనమాట. ఓకే, ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసాం సార్, నో ప్రాబ్లం. ఓకే, ఇది ప్రస్తుతానికైతే షార్ట్ టర్మ్లో ఏదైనా ఫాల్ రావచ్చేమో. ఆల్రెడీ ఇది స్టాక్ పడుతూనే ఉంది, మరీ ఇంత సెల్లింగ్ చేస్తారనేది నేను అనుకోను. లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ నెక్స్ట్ స్టాక్ మనం చూసినట్టయితే థామస్ కుక్. ఓకే, థామస్ కుక్ కూడా మనకి ట్రావెల్ సంబంధించిన కంపెనీ అనమాట. ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ ట్రావెల్ బుకింగ్ సంబంధించింది. సో ఇదేంటంటే మనకి షార్ట్ టర్మ్, ఈ కంపెనీస్ అన్నీ కూడా షార్ట్ టర్మ్లో ఫాల్ రావచ్చు. మీరు చూడొచ్చు ఈ స్టాక్ పెరిగింది, తర్వాత దీని టెక్నికల్ చూస్తే ఇది ప్రస్తుతానికి లోవర్లోస్ చేస్తుంది. సో లో, హై, లోవర్ లో, అగైన్ హయ్యర్ లో, లోవర్ లో, అగైన్ దీన్ని మనం హయ్యర్ లో కింద అయితే చూడొచ్చు. అంటే ఈ స్టాక్ ఏదైతే కంఫర్ట్ జోన్ ఏరియా ఉందో కీ లెవెల్ అనేది 93 రూపీస్కి అయితే రావడానికి అవకాశం అయితే ఉంది. లేదంటే ఇది 120 ఆ లెవెల్లో అయితే సస్టైన్ అవ్వడానికి అయితే అవకాశం ఉందన్నమాట. అంటే ఫ్యూచర్లో ఇది మనకు ఇలాంటి ప్యాటర్న్ అయితే చేయొచ్చు. మేబీ ఇంకా ఈ విధంగా బ్రేక్అవుట్ రావచ్చు. లేదనుకుంటే సో ఈ విధంగా ఒక డౌన్ ట్రెండ్ని కంటిన్యూ చేసి సో ఇక్కడ కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ బ్రేక్అవుట్ తీసుకొని పైకి వెళ్ళడానికి అయితే అవకాశం కూడా ఉండొచ్చు అనమాట. సో ఇదైతే నేను ఈ స్టాక్ రిలేటెడ్గా అయితే అబ్జర్వ్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మెయిన్ మనకు ఇంపాక్ట్ అయ్యే కంపెనీలో ఈ ట్రావెల్ అండ్ టూరిజం కూడా ఒకటి అనమాట. అండ్ నెక్స్ట్ కంపెనీస్ చూసినట్లయితే మనకి ఇన్సూరెన్స్ రిలేటెడ్. ఎందుకంటే ఇన్సూరెన్స్ అనేది హెవీగా క్లెయిమ్ అవుతుంది కాబట్టి ఐసిఐసిఐ లాంబార్డ్ కానీ లేదా హెచ్డిఎఫ్సి కానీ మనం చూడాలి గైస్. ఐసిఐసిఐ లాంబార్డ్, సో ఇది కూడా స్టాక్ ఇంపాక్ట్ అయింది, న్యూస్తోనే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్. ఏదైతే ఐసిఐసిఐ లాంబార్డ్ కన్నా కూడా హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ అనేది హెవీగా ఫాలో అయిందంటే ఖచ్చితంగా ఎయిర్ ఇండియాకి అయితే వీళ్ళు ఇన్సూరెన్స్ రిలేటెడ్గా ఉంటారు. ఓకే, సో ఈ స్టాక్స్ని కూడా మీరు అంటే షార్ట్ టర్మ్లో ఇవి ఫాలో అవుతాయి, కానీ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ అయితే అసలు భయపడాల్సిన పని అయితే లేదనమాట. సో అంటే ఈ క్వార్టర్లీ వైజ్గా వీళ్ళు ప్రాఫిట్స్లో కాస్త మార్జిన్ అయితే తగ్గుతుంది. ఓకే, ప్రాఫిట్స్ అయితే కాస్త తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ క్లెయిమ్స్ చేస్తే కనుక ఉంటుంది. ఏదైనా కానీ మనకు ఆ ఇన్సిడెంట్ రిలేటెడ్గా ఫుల్ డీటెయిల్స్ అన్నీ వచ్చిన తర్వాత అప్పుడు క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అనమాట. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఈ స్టాక్స్ ఎస్పెషల్లీ నేను చెప్తున్న కంపెనీలకి మీరు ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్కి అయితే వెళ్ళాల్సిన అవసరం లేదు. వెయిట్ చేయండి, ఒక 10-20% అయితే ఈజీగా ఫాలో అవుతాయి. సో ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్కి అయితే వెళ్ళండి గైస్. అండ్ నెక్స్ట్ ఎయిర్పోర్ట్ అథారిటీ కంపెనీస్, అంటే ఎయిర్పోర్ట్ని మనం మెయింటెనెన్స్ చేసే కంపెనీలు ఏవైతే ఉన్నాయో జిఎంఆర్ ఇన్ఫ్రా కానీ అదానీ ఎంటర్ప్రైజెస్ కానీ, అదానీ ఎంటర్ప్రైజెస్కి అయితే పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు, కానీ బట్ జిఎంఆర్ ఇన్ఫ్రాకి ఇంపాక్ట్ అయితే ఉండడానికి అవకాశం ఉందన్నమాట. జిఎంఆర్ ఎయిర్పోర్ట్ చూడొచ్చు మనకి ఇక్కడ హెవీగా 85 రూపీస్ నుంచి 80 రూపీస్ వరకు కూడా ఫాలో అయింది నిన్న మీరు చెక్ చేసినట్టయితే. ఈ స్టాక్ని మనం టెక్నికల్గా చూస్తే కనుక ఏదైతే ట్రెండ్ లైన్ డ్రా చేశానో ఆ ట్రెండ్ లైన్కి అనేది ఇది ఒక మ్యాగ్నెటిక్ లెవెల్ అయితే కనిపిస్తుంది. సో ఈ స్టాక్ మనం ఇక్కడ చూసినట్టయితే సో ఈ లెవెల్లో 80 రూపీస్ లెవెల్ అయితే చాలా కాలం పాటు కన్సాలిడేట్ అయితే అవుతుంది అనమాట. ఈ రేంజ్ అయితే మెయింటైన్ చేస్తుంది. సో మహా అయితే ఈ కంపెనీ ఒక అనదర్ 10-20% ఫాలో అయ్యి ఈ ట్రెండ్ లైన్ కూడా టచ్ చేయడానికి అవకాశం ఉంది. ఓకే, సో ఈ రేంజ్లో అయితే మనకు ట్రేడ్ అవ్వడానికి అవకాశం ఉంది కదా ఫ్యూచర్లో. సో షార్ట్ టర్మ్లో అయితే ఇవన్నీ కాస్త ఫాలో అవుతాయి. సో ఫాలో అయిన తర్వాత ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే భయపడాల్సిన పని ఏమి లేదనమాట. సో ఇవైతే కంపెనీస్ మనకి ఏదైతే ఏవియేషన్ సెక్టర్ కానీ, ట్రావెల్ అండ్ టూరిజం కానీ, అలాగే అదేవిధంగా ఇన్సూరెన్స్ అండ్ ఎయిర్పోర్ట్ అథారిటీ రిలేటెడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో సో ఇవైతే ఇంపాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది గైస్. ఒకవేళ ఇంపాక్ట్ అయితే, లేదంటే కనుక పెద్దగా అయితే ఏమి ఉండదు. సో ఆల్రెడీ మనం ప్రీవియస్లో కూడా ఇలాంటి ఇన్సిడెంట్లు అయితే మనం చూసాం అనమాట. సో అప్పుడు కూడా మనకు ఈ పర్టికులర్ ఏవియేషన్ రిలేటెడ్ కంపెనీస్ అయితే బోయింగ్ లాంటి కంపెనీలు పడడం జరిగింది. అంటే మన కంట్రీలో లేవు కానీ అదర్ కంట్రీలో అయితే ఉంటాయి గైస్. సో అవి తర్వాత ఇమీడియట్గా అయితే రికవరీ కూడా జరిగిందనమాట వితిన్ 3 months టైం స్పాన్లోనే. సో హెవీగా ఫాల్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఈ ట్రావెల్ అండ్ టూరిజం అనేది ఖచ్చితంగా హై డిమాండెడ్ సెక్టర్ ఇది ఖచ్చితంగా. ఎందుకంటే ట్రావెల్ని ఎవరు అవాయిడ్ చేయగలరు? ఎవరు కూడా అవాయిడ్ చేయలేరు కదా. ఎన్ని ఇన్సిడెంట్లు జరిగినా సరే ప్రతి ఒక్కరికి ట్రావెలింగ్ అనేది ఇంపార్టెంట్, రైట్? సో షార్ట్ టర్మ్లో కాస్త ప్రాఫిట్స్ అనేది తగ్గొచ్చు, బుకింగ్స్ తగ్గి, బట్ లాంగ్ టర్మ్లో కనుక భయపడాల్సిన పని ఏం లేదు. ఖచ్చితంగా మనం హోల్డ్ చేయొచ్చు.
ఒక స్ట్రిప్‌లో మీరు చేయాలని కూడా చేయొచ్చనమాట. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లో మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకున్న సరే కొని ఎప్పుడైతే మనకు డిప్స్ వస్తాయో డిప్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేయొచ్చు. సో, ఇదైతే గనుక ఈరోజు వీడియో ఇన్సిడెంట్ రిలేటెడ్‌గా అయితే. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మళ్ళీ మనం మరొక వీడియోలో అయితే కలుద్దాం.